హలో, నేను శేషరావు. తెలంగాణ సంపదను దోచుకుపోవడానికి గుంట నక్కలు వెయిట్ చేస్తూ ఉన్నాయి. కానీ నా ప్రాణం ఉన్నంత వరకు నేను తెలంగాణ సంపదను గుంట నక్కలు పంచుకోవడానికి అవకాశం ఇవ్వనని చెప్పి కేసీఆర్ గారు తాజాగా చెప్తూ ఉన్నారు. అసలు తెలంగాణ సంపదను ఎవరు దోచుకున్నారు 2014 నుంచి 2024 మధ్య కాలంలో అనేటువంటి దాన్ని ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లియర్గా అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నారు. ఆన్ పేపర్ చెప్తున్నారు. ఆయన శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేశారు. దాదాపు 1,00,000 కోట్లకు పైగా దోచుకున్నారు కల్వకుంట్ల ఫ్యామిలీ అనేది రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు 30,000 ఎకరాలు ఆక్యుపై చేసుకున్నారు. ధరణి పోర్టల్ అనే దాన్ని కేవలం భూములను దోచుకోవడానికే పెట్టారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు దొరక్క అన్నీ అయిపోయి మళ్ళా తెలంగాణలోని జిల్లాలకు కూడా వెళ్ళిపోయారు. ధరణి పోర్టల్ అనే దాన్ని పెట్టి తెలంగాణ మొత్తం భూముల్ని దోచుకున్నారు అనేది రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట, చేస్తున్నటువంటి ఆరోపణ లేదంటే విమర్శ అనుకుంది. దాంతోపాటు టాప్ 20 కార్పొరేట్ కంపెనీల్లో కల్వకుంట్ల ఫ్యామిలీకి బినామీ పేరుతో వాటాలు ఉన్నాయి అనేది కూడా ఆయన చెప్తున్నారు. వెరసి 30,000 ఎకరాల భూములు 1,00,000 కోట్ల డబ్బు దోచుకున్నారు ఈ 10 ఏళ్లలో అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. విచారణ చేస్తున్నాను, దాని అంతటి బయట పెట్టి చెంచులు కూడా జైల్లో వీళ్ళందరినీ పెడతానని చెప్పి ఆయన పదే పదే చెప్తున్నారు. ఆ మేరకు కొన్ని కేసులు పెట్టారు. కాళేశ్వరం విచారణ జరుగుతుంది, అలాగే యాదాద్రి పవర్ ఒప్పందం మీద జరుగుతుంది, దాంతోపాటు కార్ దాని మీద జరుగుతుంది, కార్ రేస్ మీద, భూముల ఆక్యుపై మీద కూడా జరుగుతుంది. గచ్చిబౌలిలో విలువైనటువంటి భూములు మళ్ళీ మేము వెనక్కి తీసుకున్నాం అనే విషయం కూడా చెప్తున్నారు ఈ మధ్యకాలంలో. సో ఇవన్నీ కూడా మరి దోపిడీ ఎవరు చేశారు అని అంటే రేవంత్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే కల్వకుంట్ల ఫ్యామిలీ వైపు చూపిస్తున్నాడు ఆయన. కేటీఆర్ గారు ఏమంటారు, ఎడ్డోడైనా మడ్డోడైనా మనోడే ఉండాలి, కాబట్టి గుంట నక్కలలాగా వచ్చేటువంటి చంద్రబాబు నాయుడు ఇలాంటి వాళ్ళని మీరు నమ్మొద్దు అని చెప్పి కేటీఆర్ గారు చెప్తున్నారు. అంటే ఎడ్డోడైనా మడ్డోడైనా మనోడే అని అంటే దోచుకున్నా దాచుకున్నా మనోడే ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్లో ఆయన చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీ లేదంటే టీఆర్ఎస్ పార్టీ 2001లో పెట్టారు. పెట్టక ముందు ఆయన పరిస్థితి ఏంది, పెట్టిన తర్వాత ఆయన పరిస్థితి ఏంది, ఇది తెలంగాణ సమాజానికి సుస్పష్టం, అందరికీ తెలిసిందే. పైగా ఆయన ఏమంటాడు, కూటమి లేకపోతే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి కాడు, కూటమి ఏర్పడినందువల్ల ఆయన ముఖ్యమంత్రి అయ్యారు అని అంటున్నారు ఈ మధ్యకాలంలో కేసీఆర్ గారు. మరి 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఎందుకు పెట్టారు అనే దాని మీద ఇప్పుడు దానికి కౌంటర్గా వస్తున్నాయి సమాధానాలు. ఆ రోజున మినిస్టర్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ సీఎం అయిన రోజుల్లో 95 to 99 మధ్యకాలంలో మినిస్టర్గా ఉన్నప్పుడు దొంగ నోట్ల కేసులో చిక్కాడు కేసీఆర్. ప్రతాప్ గౌడ్ అనే అతను ప్రతాని రామకృష్ణ గౌడ్ అతనితోటి కలిసి ఇతను బీదర్ దగ్గర ఏదో దొంగ నోట్ల మిషన్ పెట్టుకున్నారు. ఇలాంటి ఆరోపణని కేంద్ర మంత్రి చేశారు. దాంతో బయటకు వచ్చింది. బయట రావడంతో దీని వ్యవహారం మొత్తం ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో. ఆ కారణంగా 99లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయనకి మినిస్టర్ పదవి ఇవ్వాల. మినిస్టర్ పదవి ఇవ్వకుండా డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు. దాంతో సాటిస్ఫై కానటువంటి కేసీఆర్ 2001లో టీఆర్ఎస్ పార్టీని పెట్టారు. ఇక అప్పటి నుంచి ఆయన ఆస్తులు ఎంత పెరిగాయి అనేది కనుక లెక్క చూస్తే రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి వాదన సరైనదేమో అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. ఆ తర్వాత ఆయన టీవీ పెట్టాడు, తర్వాత మీడియా రంగంలోకి ఎంటర్ అయ్యాడు, తెలుగు మీడియా రంగంలోకి, ఆంగ్ల మీడియా రంగంలోకి, టీవీ ఛానల్స్లోకి ఇవన్నీ ఎంటర్ అయ్యారు. మరి వాటిని నిర్వహించడానికి కొన్ని 100 కోట్ల రూపాయలు కావాలి. దాన్ని ఏం చేశారు, ప్రభుత్వానికి లింకప్ చేశారు. ప్రభుత్వానికి లింకప్ చేసి ప్రభుత్వం నుంచి అడ్వర్టైజ్మెంట్స్ రూపంలో తీసుకోవటం మొదలుపెట్టారు. ఆ భోగోతాన్ని బయటపెట్టారు మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు, సమాచార శాఖ మంత్రి. ఆయన బయటపెట్టారు. శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ మంత్రి, సమాచార శాఖ కూడా ఆయన దగ్గర ఆయన బయటపెట్టారు. ఆయన బయటపెట్టినటువంటి రిపోర్ట్ ప్రకారం
నమస్తే తెలంగాణ కానీ లేదా టీవీ ఛానల్ కానీ టీ న్యూస్ కానీ వీటిలో అడ్వర్టైజ్మెంట్ రూపంలో ఎంత మోసం చేసి తెలంగాణ సమాజాన్ని దోచుకున్నారు అనేది శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం మనం చూద్దాం ఏ విధంగా ఎంత దోచుకున్నారు అనేది. ఇదిగోండి, ఇది అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి డేటా. ప్రకటన పేరుతోటి బీఆర్ఎస్ దోపిడీ, సొంత మీడియాకు ప్రజాధనం దారాదత్తం, నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, ఈ రెండు కేసీఆర్ గారికి సంస్థలు. టీ న్యూస్ దోషిపెట్టారని పొంగులేటి చెప్పారు. ప్రకటనల పేరుతోటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని సొంత మీడియాకు దారాదత్తం చేసిందని సమాచార, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. బుధవారం అసెంబ్లీలో సమాచార శాఖ పద్దులపై జరిగినటువంటి చర్చలో మంత్రి మాట్లాడారు. బీఆర్ఎస్ సొంత మీడియా సంస్థలైన నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, టీ న్యూస్లకు ఎంత ఖర్చు పెట్టారన్న దానిపై బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. ఎలా దోచుకున్నారో చూడండి ఆయన చెప్పిన దాని ప్రకారం. ఇతర రాష్ట్రాలలో సొంత ప్రచారానికి 564 కోట్ల రూపాయలు పెట్టారంట. అంతేకాదు, కనీసం స్వరాష్ట్రంలో ఖర్చు పెడితే ఓకే, ఇతర రాష్ట్రాల్లో దేశీయ నేత ప్రచారం కోసం 564 కోట్లు ఖర్చు పెట్టారు. బీఆర్ఎస్ నేతలు 10 ఏళ్ల పాలనలో 564.40 కోట్లు తెలంగాణేతర రాష్ట్రాల్లో ఖర్చు చేసి పేదల సొమ్మును సొంత ప్రచారానికి వాడుకున్నారని పొంగులేటి తెలిపారు. తెలంగాణలో కాదండి, ఆంధ్రప్రదేశ్లో కాదండి, ఇతర రాష్ట్రాల్లో వీళ్ళు ప్రచారం కోసం తెలంగాణ సమాజానికి సంబంధించినటువంటి 564 కోట్ల రూపాయలని వీళ్ళు దుర్వినియోగం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటనల పేరిట చేసినటువంటి దుర్వినియోగాన్ని మంత్రి సభ దృష్టికి తీసుకొచ్చారు. 2014లో ప్రారంభమైన నమస్తే తెలంగాణ పత్రికకు కాలం సెంటీమీటర్కు టారిఫ్ 875గా ఉండేదని, తర్వాత 2016లో అది 1150కు చేరింది. కాలం సెంటీమీటర్ లెక్క ప్రకారం ఇస్తుంటారు పత్రికల్లో ప్రకటనలు. దాన్ని పెట్టినటువంటి తొలి రోజుల్లోనే యాక్చువల్గా దానికి చాలా నామ్స్ ఉంటాయి. సర్క్యులేషన్ బట్టి ఉండాలి, దాని సీనియారిటీని బట్టి ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఏం లేవు. ప్రభుత్వం మన చేతిలో ఉంది కదా, సో మనం ఏం చేసినా సరిపోద్దని చెప్పి ధరను వాళ్ళే నిర్ణయించుకొని దోచేయటం మొదలుపెట్టారు. 2014లో 875 రూపాయలు ఉంటే 2016కు వచ్చేందుకు 1150 రూపాయలు చేశారు. 2019లో అంటే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా 1500 చేశారు సెంటీమీటర్కి, కాలం సెంటీమీటర్కి. ఇదే సమయంలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన ఈనాడు పత్రిక, ఈనాడు అత్యధిక సర్క్యులేషన్ పత్రిక, దాని టారిఫ్ 1500. అదే ఈక్వల్గా ఇప్పుడు నమస్తే తెలంగాణ చేసేసుకున్నారు. దీన్ని బట్టి ప్రజాధనం ఏ విధంగా గత పాలకులు దుర్వినియోగం చేశారో అర్థమవుతుంది. ఇక తెలంగాణ టుడే అనే వారి సొంత ఆంగ్ల పత్రిక, అది ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు. 2017లో కాలం సెంటీమీటర్ 1000 రూపాయలు ఉండగా కేవలం 2 ఏళ్ల వ్యవధిలో 2019లో ఈ రేటును 2000కు పెంచారని, ఇదే సమయంలో టైమ్స్ ఆఫ్ ఇండియా, అందరికీ తెలుసు కదా, టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక టారిఫ్ 1000 రూపాయలు ఉంటే అదే తెలంగాణ టుడేది 2000 చేశారు టారిఫ్ అని. ఇక్కడ దోపిడీ ఎంత అనేది అర్థమవుతుంది. సో ఇక్కడ కూడా దోపిడీ జరిగింది అనేది. ఇక టీవీ ప్రకటనల విషయానికి వస్తే టీ ఛానల్కు సెకన్కు 3000 రూపాయలు ధర నిర్ణయించారని, అదే ఈటీవీకి 2500, ఎన్డీటీవీకి 3000 రూపాయలు ఉంటే 3000 రూపాయలు టీ న్యూస్కి చేర్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 16 నెలల వ్యవధిలో సుమారు 200 కోట్లు ఖర్చు చేసిందని పొంగులేటి తెలిపారు ప్రకటనల కోసం. ఇది మరి తెలంగాణని దోచుకుంది ఎవరు ఏ విధంగా దోచుకున్నారు? సొంత మీడియా, సొంత ఛానల్స్ పెట్టుకొని ఏ విధంగా అడ్డగోలుగా ధరలు నిర్ణయించుకొని దోచుకున్నారు. ఎందుకంటే ప్రత్యక్ష నిదర్శనం ఉందా శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం. మరి ఎడ్డోడైనా మడ్డోడైనా మనోడు దోచుకుంటే పర్వాలేదు అని చెప్పేసి అనుకుంటే ఓకే. తెలంగాణ సమాజం కనుక ఈ మొత్తం 10 సంవత్సరాల పాలనను రివ్యూ చేసుకుంటే గుంట నక్కలు ఎవరో వచ్చి దోచుకోవాల్సిన అవసరం లే, ఫామ్ హౌస్లో ఉండేటువంటి వాళ్ళే ఈ పని చేస్తారనేది రేవంత్ రెడ్డి గారు పదే చెప్తూ ఉన్నారు. మరి దీనిపైన మీ కామెంట్ తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.